గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 300 అధ్యాయాలు పూర్తి చేసి 301వ అధ్యాయంలోని 52వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 53వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. చాలా కష్టమైన అధ్యాయం. సాంఖ్యయోగం నడుస్తున్నది. ఇది కృష్ణుడు చెప్పిన సాంఖ్యయోగం కాదు, భీష్ముడు సాంఖ్యయోగం చెప్తున్నాడు ధర్మరాజుకి. ఇందులో ఉన్నాం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. మహానుభావుడు ధైర్యాన్ని ఇస్తే మనం ఆంజనేయ స్వామి ఇచ్చే ధైర్యంతో దీనిలో ప్రవేశిద్దాం. చాలా కష్టం అధ్యాయం కాదు. గురువు గారిని కూడా ప్రార్థన చేసుకున్నాం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ. ధర్మరాజు అడుగుతున్నాడు, కాన్ స్వగాత్రోద్భవాన్ దోషాన్ పశ్యస్యమిత విక్రమ ఏతన్మే సంశయం కృష్ణం వక్తుమర్హసి తత్వతః. అయ్యా పితామహ, తాతయ్యని అడుగుతున్నాడు. పితామహ అంటే సంస్కృతంలో తాతయ్య అని. మన శరీరంలోనే మనకు గోచరించే దోషాలు ఏముంటాయో అవన్నీ కూడా నాలో ఉన్న సందేహాలు పోయేటట్లుగా చెప్పయ్యా. ప్రశ్న ఏమడుగుతున్నాడు? మన శరీరంలో గోచరించే దోషాల గురించి చెప్పమంటున్నాడు. భీష్మ ఉవాచ. పంచదోషాన్ ప్రభో దేహే ప్రభదంతి మనీషిణః మార్గజ్ఞాః కాపిలాః సాంఖ్యా శృణుతా వరిసూదన. సాంఖ్య కపిల మహర్షి చెప్పిన సాంఖ్య మతానుసారం జ్ఞానులు దేహంలో 5 రకాల దోషాలు ఉంటాయని చెప్పారయ్యా. వాటిని చెప్తాను విను. కామ క్రోధో భయం నిద్ర పంచమః శ్వాస ఉచ్యతే ఏతే దోషా శరీరేషు దృశ్యంతే సర్వదేహినాం. నాకు తెలియదు ఉంది ఇందులో ఒకటి. కామ క్రోధం భయం నిద్ర ఇవి మనకు తెలుసు. శ్వాసట ఇంకొకటి. కోరిక, కోపము, భయము, నిద్ర, చివరిది శ్వాస. ఈ 5 దోషాలు సర్వప్రాణుల శరీరాల్లో కనిపిస్తూ ఉంటాయి. చిందంతి క్షమయా క్రోధం కామం సంకల్పవర్జనాత్ సత్వ సంసేవన్నాన్ నిద్రాం అప్రమాదాత్ భయం తథా చిందంతి పంచమం శ్వాసం అల్పాహారతయా నృప. ఉత్తములైన వాళ్ళు కోపాన్నేమో ఓర్పుతో జయిస్తారు. అలానే కోరికనేమో సంకల్పాలని వదలటంతో జయిస్తారు. అంటే ఇది కావాలి అది కావాలి అని మనసులో సంకల్పం చేయకుండా ఉంటే చాలు, ఇంకోరిక అనేది రాదు కదా. అది. ఇక నిద్రనేమో సత్వగుణంతో నిద్రను జయిస్తారు. భయాన్నేమో
ఏ పొరపాటు చేయకుండా ఉండటంతో జయిస్తాడు. మనం జీవితంలో ధర్మాన్ని అనుసరిస్తూ ఏ పొరపాటు కూడా చేయకుండా ఉంటే మనకు భయం అనేది ఉండదు. అది చెప్తా. ఇంకా శ్వాస దోషాన్ని ఎలా పోగొట్టుకుంటారయ్యా అంటే అల్పాహారంతో పోగొట్టుకుంటారు. గుణాన్ గుణశతైర్జ్ఞాత్వా దోషాన్ దోషశతైరపి హేతున్హేతుశతైశ్చిత్రై చిత్రాన్ విజ్ఞాయ తత్వతః అపాంసేనోపమం లోకం విష్ణోర్మాయా శతైర్వృతం చిత్రభక్తి ప్రతీకాశం నలసారమనర్థకం తమః స్వభ్ర నిభం దృష్ట్వా వర్షబుద్భుత సన్నిభం నాశప్రాయం సుఖాద్దీనం నాశోత్తరమిహావశం. ఒకసారి నెయ్యుందో లేదో చూసా ఆరతిలో. రజస్తమసి సమగ్రం పంకే ద్వీపమివావశం. సాంఖ్య రాజన్ మహాప్రాజ్ఞ చత్వా స్నేహం ప్రజాకృతం జ్ఞానయోగేన సాంఖ్యేన వ్యాపినా మహతన్ నృప రాజసాన శుభాన్ గంధాన్ తామసాంశ తథా విధాన్ పుణ్యాంశ సాత్వికాన్ గంధాన్ స్పర్శజాన్ దేహ సంశ్రితాన్ చిత్వాసు జ్ఞానశస్త్రేణ తపోదండేన భారత. యశవని రాజా మహామేధావులైన సాంఖ్యశాస్త్ర విద్వాంసులు అనేక గుణాలను అనేక దోషాలతో దోషాలని విచిత్రమైన అనేక హేతువులతో విచిత్ర హేతువుల్ని యథాతథంగా తెలుసుకొని సర్వవ్యాపి అయిన జ్ఞాన ప్రభావంతో ప్రపంచం నీటి మీద బుడగలాగా అశాశ్వతమని సంస్కృతంలో దీన్ని బుద్భుతప్రాయం అంటారు. నీటి బుడగ ఎంతసేపు ఉంటుంది? క్షణం. కాబట్టి ఏం తెలుసుకుంటారయ్యా అంటే జ్ఞాన ప్రభావంతో ఈ శరీరం అనేది నీటి మీద బుడగా ఇది అశాశ్వతం అని తెలుసుకుంటారు. విష్ణుదేవుని అనంతమైన మాయల మాట ఉన్నదని, రెల్లు దుబ్బులాగా నిస్సారమని, గోడల మీద వేసిన బొమ్మల వంటిదని, చీకటితో నిండిపోయిన గుంటలాగా భయంకరమని, వర్షపు నీటి బుడగలాగా క్షణభంగురమని, సుఖహీనమని, పరాధీనమని, బురదలో కూరుకుపోయిన ఏనుగులాగా రజోగుణ తమోగుణాల్లో మగ్నమైనదని భావిస్తారు. అందువల్ల వారు సంతానాదులపైన ఉండే మమకారాన్ని దూరం చేసుకొని తపస్సు అనే దండంతో కూడిన వివేకం అనే ఆయుధంతో రాజస తామస గుణాల అపవిత్ర వాసనని, చక్కటి సాత్విక గంధాన్ని, స్పర్శేంద్రియంతో దేహాన్ని ఆశ్రయించిన భోగాశక్తిని త్వరగా ఖండిస్తారు. చెప్పాను కదా, చాలా కష్టం, అర్థం చేసుకుంటాం. తతో దుఃఖోదకం ఘోరం చింతాశోకమహాహృదం వ్యాధి మృత్యు మహాగ్రాహం మహాభయమహోరగం తమః కూర్మం రజోమీనం ప్రజ్ఞయా సంతరంచుత స్నేహ పంకంజరా దుర్గం జ్ఞానద్వీపమరిందమ కర్మాగాధం సత్యతీరం స్థితవ్రతమరిందమ సింహ శీఘ్ర మహావేగం నానా రస సమాకరం నానా ప్రీతి మహారత్నం దుఃఖజ్వర సమీరణం స్వతృష్ణా మహావర్తం తీక్ష్ణ వ్యాధి మహాగజం అస్థి సంఘాత సంఘట్టం శ్లేష్మపేనమరిందమ దానముక్తాకరం ఘోరం శోణిత క్రద విద్రుమం హసితోత్కృష్ట నిర్ఘోషం నానాజ్ఞాన సుదుస్తరం రోదనాశ్రుమలక్షారం సంగచ్ఛాగపరాయణం పుత్రదార జలౌకౌఖం మిత్రబాంధవ పత్తనం అహింసా సత్యమర్యాదం ప్రాణత్యాగమహోర్మిణం వేదాంత గమనద్వీపం సర్వభూతదయోదధిం మోక్ష దుర్లాభ విషయం బడభాముఖ సాగరం తరంతి యతః సిద్ధ జ్ఞానయానేన భారత తీర్థాది దుస్తరం జన్మ విశంతి విమలం నభః. తర్వాత ఆ సిద్ధయతులు
జ్ఞాన రూపమైన నావతో సంసారం అనే మహాసముద్రాన్ని దాటుతారు. ఆ భవసాగరంలో దుఃఖం అనేది జలం, చింతాశోకాలు అనేవి పెద్ద గుండాలు, నానా వివిధ రోగాలు, మృత్యువు అందులో ఉండే మొసళ్ళు. సంసార సాగరం దాటం అంటే వీటన్నింటినీ దాటాలన్నమాట. అర్థమైందా? జ్ఞానం అనేది సాధనం. జ్ఞానం ఎలా కలుగుతుంది? ఇదిగో ఇటువంటి పుస్తకాలు చదువుకుంటుంటే జ్ఞానం కలుగుతుంది. రామాయణ భారత భాగవతాలు చదువుతుంటే జ్ఞానం అనేది కలుగుతుంది. ఎవరన్నా చెప్తే వినంగానో చదువుకుంటూ ఉంటాను. జ్ఞానం వల్ల ఈ సంసార సాగరాన్ని, సాగరం అంటే ఏంటి? సముద్రం. సముద్రాన్ని దాటుతాం. ఈ సముద్రంలో ఏమేమి ఉంటాయో చెప్తున్నాడు ఆయన. నీళ్ళే దుఃఖం ఉంటా, ఇంకా చింతాశోకాలే పెద్ద పెద్ద గుండాలు, అంటే జలగుండాలు ఏర్పడుతుంటాయి కదా, సుడిగుండాలు అవి. నానావిధ రోగాలు, మృత్యువు అందులో ఉండే మొసళ్ళు సముద్రంలో. ఉంటావా? ఉంటావా? వెళ్ళిపోతావా? కాసేపట్లో ఇచ్చేస్తాలే, ఒక 10 నిమిషాల్లో హారతి మొదలు పెడతాను. మహాభయమే మహాసర్పాలు. తమో గుణం అనేది తాబేలు, రజోగుణం అనేది చేపలు, స్నేహం మమకారాదులు బురద, ముసలితనం అనేది దాటనీయని బంధం, జ్ఞానం దానిలో ఉండే ద్వీపం. నానా విధాలైన కర్మల వల్ల ఇది అగాధమైనది, సత్యమే దానికి తీరం సుమా. నియమ వ్రతాదులు దానిలో నిలకడ, హింసయే దాని మహావేగం. నానా విధాలైన రసాలకు అది ఆకరం, అనేక విధాలైన హర్షమే దానిలోని రత్నాలు. దుఃఖం, సంతాపం అనేవి అక్కడ ఉండే గాలులు, దుఃఖాలు ఆశలనే సురిగుండాలు, తీవ్ర రోగాలు దానిలో ఉండే నీటి ఏనుగులు, ఎముకల సమూహాలు దానిలోని ఘట్టాలు, కఫం నురుగు, దానాలు ముత్యాల రాసులు, రక్తం దాని కుండాల్లో ఉండే పగడాలు, నవ్వులు పెద్ద కేకలు ఆ సముద్ర ఘోష, అనేక విధాలైన అజ్ఞానం దాన్ని దుస్తరం చేస్తాయి. ఏడుపు వల్ల వచ్చే కన్నీరు దానిలోని మలినమైన ఉప్పు నీరు, ఏ ఆసక్తి లేకపోవడం దాని రెండవ ఒడ్డు, దారాపుత్రులు జలజంతువులు, మిత్రులు బంధువులు దానిలోని పట్నం, అహింసా సత్యాలు ఎల్లలు, ప్రాణత్యాగం పెద్ద తరంగాలు, వేదాంత జ్ఞానం ద్వీపం, సమస్త ప్రాణులపైన గల దయ దీనిలో ఉండే నీరు, మోక్షం ఇందులో దుర్లభ విషయం, నానావిధ సంతాపాలు దానిలోని బడబానలం. దాన్ని దాటి వారు ఆకాశ రూపమైన పరమాత్మలో ప్రవేశిస్తారు. ఎలా? జ్ఞానం అనే నావతోటి దాటి, ఇవన్నీ దాటుకొని. దాటాలంటే జ్ఞానమే సాధనము అని చెప్తారన్నమాట. ఇవన్నీ దాటుకోవాలంటే తత్ర తాం సుకృతిం సాంఖ్యాన్ సూర్యో వహతి రశ్మిభి పద్మతంతువదావిశ్య ప్రవహాన్ విషయాన్ రూప. ధర్మరాజా, పుణ్యాత్ములైన సాంఖ్యయోగ సిద్ధ పురుషుల్ని తన కిరణాలతో వారిలో ప్రవేశించిన సూర్యుడు అర్చి మార్గంలో బ్రహ్మలోకానికి చేర్చడానికి పద్మపు కాడ సరస్సులోని నీటిని గ్రహించినట్లు తీసుకొని పోతాడు. నీటిలో పద్మం ఉంటుంది, అంటే కలువ పువ్వు, అది పైన ఉంటుంది. సరస్సులో నీరు ఎలా తాగుతుంది? అది ఏమన్నా వంగుతుందా? వంగదు. ఆ కాడ నుంచి వస్తాయి నీళ్లు. అలానే సూర్యుడు ఏం చేస్తాడంటే తన కిరణాలతో ఆ సిద్ధ పురుషుల్లో ప్రవేశించి వాళ్ళని బ్రహ్మలోకానికి చేరుస్తాడు. సిద్ధ పురుషులు అంటే ఈ జ్ఞానంతో ఈ నావ దాటినవారు, సంసార సముద్రాన్ని దాటినవారు, వాళ్ళని అలా చేరుస్తారు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణం. సాయి కృష్ణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గణ మిహిమిహిష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.